గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నలిన నయన మనవి వినరా అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీత. జై శ్రీరామ్. శ్రీ విశ్వావసనామ సంవత్సర శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి మనం ఎప్పుడూ మన జీవితంలో గుర్తుపెట్టుకునేటువంటి శ్రీరామనవమి. ఎందుకంటే సీతారాముల వారి పరివారం భూమండల యాత్ర అయిన తర్వాత మొదటిసారి శ్రీరామనవమి మనం జరుపుకున్నాం. దీంట్లో విశేషంగా మన వాలంటీర్స్ చాలామంది పార్టిసిపేట్ చేశారు. వందలాది మంది ఈ ఈవెంట్లో భాగస్వాములు అయ్యారు. మనకి ఈ హోస్ట్ హెలికాడ్ సిటీ, మెరీల్యాండ్ హెలికాడ్ సిటీ ఉండేటువంటి మన రమణి గారు, ఫణిసూరి గారు, వీళ్ళు అసలు ఎంత మంచిగా అందరినీ ఆహ్వానించి ట్రీట్ చేశారంటే మన ఫ్యామిలీ కుటుంబ సభ్యుల కంటే ఇంకా మంచిగా చేశారు. అంతేకాకుండా వసుదైవ కుటుంబకం అనేటువంటి ఒక పేరుతో మన విష్ణుజిత గురుకులం, మన దాంట్లో ఉండేటువంటి స్టూడెంట్స్, అంతేకాకుండా మనము ఈ భద్రాద్రి శ్రీ రామ టెంపుల్ ఆఫ్ పిఎస్ఏ వాలంటీర్స్ అందరూ ఈ కలిసి చేస్తూ ఉండేటువంటి చేసేటువంటి ఈ ఒక కార్యక్రమం చాలా బాగా జరిగింది. మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా ఆవిడ, మా పిల్లలు అందరూ కూడా ఈ ఈవెంట్ బాగా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి పూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకునేటువంటి శ్రీరామనవమి. అందరికీ ఆ సాక్షాత్ భద్రాద్రి సీతారాముల వారి పరివారం, తర్వాత ఆంజనేయ స్వామి రక్ష ఎప్పుడూ ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ అందరికీ ఇంకొకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ సంవత్సరం రమణి మరియు సూర్యపాణి మరవాడ ఇంట్లో జరిగినటువంటి శ్రీ సీతారామ కళ్యాణోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ ముందు ధన్యవాదాలు. ఈ సంవత్సరం జరిగిన కళ్యాణోత్సవంలో మాకు బాగా నచ్చిన అంశాలు కళ్యాణం మరియు శయనోత్సవం. సో మాకు ఈ కళ్యాణం జరిపించిన గురువు గారికి మరియు మా సేవా వాలంటీర్ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సీతారామ కళ్యాణం చాలా బాగున్నది. ముఖ్యంగా సీతమ్మ వారిని, రాములయ్య వారిని తీసుకువచ్చే ఘట్టం చాలా బాగున్నది. తర్వాత తలంబరాలు ఇంకా బాగున్నాయి. పౌళింపు సేవ చాలా 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 బాగుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీ సీతారాముల కళ్యాణం చేయించినందుకు చాలా బాగా చేశారు. అన్ని ఘట్టాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా శ్రీ సీతారాముల పవళింపు సేవ చాలా బాగుంది. ఇంతటి మహోన్నత కార్యం చేయించినందుకు మీకు, చూసినందుకు మాకు, మా జన్మ చాలా ధన్యమైంది. మీకు మా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురుగారికి నమస్కారం. అందరికీ నమస్కారం. సీతారాముల కళ్యాణం చాలా చాలా బాగా జరిగిందండి. అన్ని ఘట్టాలు చాలా బాగా జరిగాయి. శరీరంలో ఏది మంచిది, ఏది కావాలి మనకు అవసరం అంటే చెప్పలేం కదా, అలాగే అన్నీ చాలా చాలా బాగా జరిగాయి. కానీ కన్నుల విందుగా కళ్యాణం అందరినీ ఆకట్టుకునేలాగా, అందరూ నిజంగా ఇక్కడ రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు అందరూ వచ్చి కూర్చున్నారేమో అని అనిపించేలాగా సీతారామ కళ్యాణం చాలా చాలా బాగా జరిగిందండి. కన్నుల విందుగా చూడలేదని పెదవి చెప్పే, చెప్పలేమని కనులు చెప్పే, నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు, రామ చక్కని సీతకి
చూసుకోమని మనసు తోటి మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చొక్కకి ఇంక ఎవరో మొగుడంట రామ చక్కని సీతకి ఇందువదన కుందరదన మందగమన ఇందువదన ఇందువదన ఇంత మదన ప్రేమ Namaste. Jai Shri Ram, Rao and Padma here. So with Guru Garu's blessings, we both are very fortunate to attend 2025 Shri Ramanavami event at Maryland. And it was a very blessed event, very memorable, and we felt very, very happy. And we sincerely thank each and everyone who attended this event and supported this event to be one among the best event in the history of Bhadradri Sri Rama Temple of USA. Jai Shri Ram. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈసారి శ్రీరామనవమి 2025 నేను సేవాపాలకగా చేశానండి. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అరౌండ్ 20-25 పీపుల్ రావడం ఒక ఎక్సైట్మెంట్ అయితే ఖగోళ యాత్రి జరుపుకున్న ఉత్సవమూర్తులు అండి. అసలు చూడ్డానికి కానీ ముట్టడానికి కానీ అనుభవం వేరే అండి. అలాగే కుంభమేళా నుంచి వచ్చిన అభిషేక జలాలు, దాంతో అభిషేకం జరిగింది స్వామివారికి. అసలు అది అనదర్ అద్భుతమైన ఈవెంట్ అండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు కంప్లీట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడము, అంతా సేవా వాలంటీర్స్తో గడపడము చాలా చాలా బాగుండిందండి. థ్యాంక్ యూ అండి గురుగారు, థ్యాంక్ యూ అండి రావు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా స్పెషల్ మూమెంట్ అంటే అమ్మవారిని అలంకారం చేయడం నాకు చాలా ఇష్టం అండి. అలాంటిది ఈసారి కూడాను గురుగారితో పాటు అమ్మవారికి అలంకరణ చేసే అవకాశం వచ్చింది. అది జన్మలో మర్చిపోనని అవకాశం అండి. థ్యాంక్ యూ అండి గురుగారు, థ్యాంక్ యూ అండి రావు గారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. అందరికీ గురువు గారికి పాదాభివందనాలు. ఈ సంవత్సరము శ్రీరామనవమి ఈవెంట్ అనేది అసలు చాలా చాలా బాగా జరిగిందండి. నాకు జీవితాంతం గుర్తుండిపోయేటట్టుగా జరిగిన ఈవెంట్ అండి ఇది. 3 రోజులు ఒక ఈవెంట్ తర్వాత ఒకటి, అసలు ఎలా ఒకదాని తర్వాత ఒకటి గడిచిపోయినాయో కూడా అసలు తెలియలేదు. నిజంగా ప్రతి ఒక్క ఈవెంట్ చాలా బాగా జరిగిందండి. అన్నిటికన్నా నాకు బాగా గుర్తుండిపోయే ఈవెంట్ అయితే సుదర్శన హోమం అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ గురు గారు. జై శ్రీరామ్ అండి అందరికీ. 2025 శ్రీరామనవమి వాజ్ అ గ్రేట్ ఈవెంట్ అండి. పూజ కానీ హోమం కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సెప్షనలీ గ్రేట్. ఇట్ వాజ్ వెరీ బ్లిస్ఫుల్ అండి. ద 3 days వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు చేశారండి. జై శ్రీరామ్ గురు గారు. ఈ యొక్క మహా ఉత్సవంలో మా ఫ్యామిలీ అందరికీ చోటు ఇచ్చి మమ్మల్ని కూడా ఒక పార్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది గురుగారు. జై శ్రీరామ్ అండి. ఇలాగే ఎన్నో జరుపుకుంటూ మమ్మల్ని కూడా అందులో ఒక పాత్రలా తీసుకుని మమ్మల్ని కూడా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్ అండి అందరికీ. శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం 9వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందండి. హోస్టులైన రమణి గారికి, ఫణి గారికి మా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా కళ్యాణోత్సవంలో జీలకర్ర బెల్లం టైంలో వర్షం పడడము, తిరువీధి ఉత్సవము, శయనోత్సవం మాకు బాగా నచ్చాయండి. అలానే మమ్మల్ని హోస్ట్ చేసిన సుష్మా గారికి, వెంకట గారికి మా ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై హనుమ. Jai Shri Ram Andi. I had the blessed opportunity to attend the Sitarama Kalyanam in Maryland in early April. It was a blissful experience. I can say there are no words
to explain the divine experience everyone felt there, the vibes that we got. The 3 days was just like, we forgot everything at the service of the feet of the Lord. So it was really amazing. It's a lifetime experience, Andy. So I cannot say more than that. It is only the people who can experience it can relate to what I'm saying. So request Guru Garu to always shower his blessings on us. Jai Shri Ram, Jai Hanuman. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భువిలోన జరిగేటి వైభోగమే శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భువిలోన జరిగేటి వైభోగమే అలరారు అందాల అలివేణి సీతమ్మ కలగన్న కనులే పూమాలగా శ్రీరామ సీతమ్మ కళ్యాణమే రఘువంశ రామయ్య రుదించి రాగానే మెడలోన ఒదిగే వరమాలగా భువిలోన జరిగేటి వైభోగమే చిరునవ్వు చింది వరుడు రామయ్య నన్ను సిగ్గులొలికి వధువు సీతమ్మారానే వచ్చే సుముహూర్తమే శ్రీరస్తు అంటూ శ్రీరామ శ్రీరామ శుభమస్తు అంటూ శ్రీరామ 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 సీతమ్మ కళ్యాణమే భువిలోన జరిగేటి వైభోగమే సుకుమారి శ్రీదేవి సిరులన్నీ అందించి హరితోడు నడిచే పారాణితో శ్రీరామ సీతమ్మ కళ్యాణమే బిరబూసె పూబాలారమోక్షి చూసేల నగుమోము విరిసే ఆ జంటలో భువిలోన జరిగేటి వైభోగమే హరితానే కాగా వరుడు ఈ వేళ సిరితానే కాగా వధువుగే వేళ రానే వచ్చే సుముహూర్తమే శ్రీరస్తు అంటూ శ్రీరామ శ్రీరామ శుభమస్తు అంటూ శ్రీరామ 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 సీతమ్మ కళ్యాణమే భువిలోన జరిగేటి వైభోగమే శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భువిలోన జరిగేటి వైభోగమే శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భువిలోన జరిగేటి వైభోగమే శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భువిలోన జరిగేటి. జై శ్రీరామ్ గురుగారు 9th శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇట్స్ అ బ్లెస్డ్ ఈవెంట్ గురుగారు. శ్రీరామనవమి అనగానే హిందూ ఎనీవేర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గ్లిమ్స్ ఆఫ్ సీతారాముల కళ్యాణం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా చూసి ఉంటారు. అలానే మా అందరికి కూడా మేము డైరెక్ట్గా సీతారాముల కళ్యాణం చూసే అదృష్టం మాకు కలిగింది. ఇట్స్ ఎ 3-day ఈవెంట్. కంటిన్యూస్ చాంటింగ్తో మీరు 3-day ఈవెంట్ని ముందుకు తీసుకెళ్లారు గురుగారు. రియల్లీ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్ అండ్ సీతారాముల కళ్యాణం చూసే అదృష్టం. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్ అండి అందరికీ. జై శ్రీరామ్ గురుగారు 2025 శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము రంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, రమణి గారికి, ఫణి గారికి మరియు అకామిడేషన్ ఇచ్చిన సుష్మ గారు మరియు వెంకట్ గారికి చాలా చాలా ధన్యవాదములండి. శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో ప్రతి ఒక్క ఘట్టము చాలా రంగరంగ వైభవంగా జరిగిందండి. అందులో నాకు చాలా నచ్చిన ఘట్టము అక్షతలు కలుపుతున్నప్పుడు, పసుపు దంచుతున్నప్పుడు సీతమ్మ వారి కళ్ళలో ఆ చిరుమందహాసాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేనండి. తర్వాత తిరువీధి ఉత్సవము, శయనోత్సవము చాలా బాగా జరిగిందండి. అందరి వాలంటీర్స్ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఇట్ వాజ్ వెరీ వెల్ ప్లాన్డ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై హనుమాన్.
స్వయంగా గురువు గారిని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మా అక్షిత, మా కోడలు నన్ను అక్కడికి తీసుకొచ్చి గురువు గారిని అక్కడ కళ్యాణం అన్ని 3 రోజులు నాకు చూపించి చాలా సంతోషపరిచిందండి. మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్. Jai Shri Ram. The Sri Ramanavami celebration at Ellicott City, Maryland was truly a deeply devotional experience for me. It was both enriching and spiritually uplifting. I consider myself truly blessed and thank you Guru Garu from bottom of my heart for giving us this opportunity. Thank you. Jai Shri Ram. జై శ్రీరామ్, జై హనుమాన్ అండి. ఈ సంవత్సరం ఎలికాట్ సిటీలో అయిన మన శ్రీరామనవమి చాలా బాగా అయిందండి. అత్యంత వైభవంగా ఆహ్లాదంగా అనిపించిందండి. చాలా అట్లాంటాలో బయలుదేరుతుంటే చాలా సంతోషంగా ఉందండి. మేము హోమం టైంకి రీచ్ అయ్యాం. హోమం చాలా బాగా అయిందండి. చాలా సంతోషంగా ఉంది. నాకు నా ఇష్టమైన ఘట్టం కళ్యాణంలో అండి పసుపు దంచడం, తలంబ్రాల బియ్యం కలపడం అండి. అది ఎన్నిసార్లు చూసినా ఇంకా చూస్తూ ఇంకా పార్టిసిపేట్ చేయాలని ఉంటుందండి. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. ఆ రోజు చాలా బాగా బాధ అనిపించింది, సంతోషం అనిపించింది. సంతోషమైన కన్నీళ్ళు అండి అయింది. ఆ ఘట్టం అండి మెయిన్ నాకు ఇష్టమైందండి. తర్వాత కళ్యాణం అండి. కళ్యాణం సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా అయిందండి. జై శ్రీరామ్, జై హనుమాన్ అండి. జై శ్రీరామ్, జై హనుమాన్ అండి. గురువు గారికి అందరికీ శ్రీ సీతారాముల వారి కళ్యాణం వీక్షించే అవకాశం రావడం ఎంతో అదృష్టం అండి. అందులో పాలు పంచుకోవడం అన్నది మహద్భాగ్యము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. ఈ 3 రోజులు వైభోగంగా కన్నుల విందుగా జరిగిన ఈ కళ్యాణంలో అందరూ కలిసికట్టుగా పనిచేయడము అన్నది నాకు చాలా నచ్చిన విషయం అండి. ఇది ఎంతో ప్రశంసనీయం అండి. ఈ ప్రణాళిక విధానము నాకు ఎంతో నచ్చిన విషయం అండి. జై శ్రీరామ్, జై హనుమాన్ అండి అందరికీ. జై శ్రీరామ్ అండి. It was a great blessings to be part of Ramanavami celebration 2025 that happened in Maryland. All the 3 days are very memorable. Especially I will cherish the interaction between the volunteers and Guru Garus during the Alankaram and other stuff Sunday. It's a really great blessing. Thank you very much. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ గురు గారు. జై శ్రీరామ్ ఎవ్రీవన్. నా పేరు రవి గుండ్లపూడి అండి. మాధవి గుండ్లపూడి అండి. మీ ఇద్దరం మాకు వీ హ్యాడ్ అ రియలీ బ్లెస్డ్ టైమ్ ఇన్ మేరీల్యాండ్ 2025 శ్రీరామనవమికి. It was very well organized. Very fortunate to attend it because it happened in Maryland. We were able to come. The event was very well organized. All the volunteers, they did an amazing work, the way that they have organized. And one thing which we really liked is the heavy downpour, or like not heavy downpour that happened exactly at 12 o'clock at Abhijit Muhurtam time. అది చాలా హ్యాపీగా అనిపించింది. Plus also we enjoyed Anjaneya Swami directly watching the thing, and so much great things like in the event. ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది మాకు అందరికి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ గురువు గారికి, రావు గారికి, అందరూ వాలంటీర్స్కి. దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్ అందరికీ. నా పేరు ఆదినారాయణరావు రాయవరపు. నేను ల్యాంకాస్టర్, పెన్సిల్వేనియాలో ఉంటాను. నేను ఈ నెల ఏప్రిల్ 4, 6 మధ్యలో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణం నేను ఎలికాట్ సిటీ మేరీల్యాండ్లో నేను కూడా భాగస్వామి అయి అక్కడ దానిలో నేను కూడా పాలు పంచుకున్నానండి. ఆ విషయంలో నా అనుభవాలు, అనుభూతులు మీతో పంచుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. నేను శనివారం, ఆదివారం మాత్రమే నేను అక్కడ అటెండ్ అవ్వగలిగాను. కానీ ఆ 2 రోజుల్లో జరిగిన అనుభూతి చాలా చాలా అత్యద్భుతంగా అనిపించిందండి. ముఖ్యంగా సూర్యఫణి గారు, రమణి గారు వాళ్ళు ఈ కార్యక్రమం అంతా దాన్ని హోస్ట్ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా చక్కగా చేశారు. గురువుగారు ఆయన ఆధ్వర్యంలో ఈ కళ్యాణం అన్నది చాలా చెప్పుకోదగ్గ గొప్పగా అనిపించిందండి నాకు. నేను ఇదే మొట్టమొదటిసారి పాలు పంచుకోవడం చాలా దివ్యమైన అనుభూతి అనిపించింది నాకు.
ఈసారి నుంచి ప్రతి సంవత్సరం ఏమాత్రం వీలున్నా నేను కూడా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవుదాం అనుకున్నాను. నేను అన్ని ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయండి. వాలంటీర్లు గురువుగారి ఆధ్వర్యంలో చాలా సిస్టమేటిక్గా అంతా చాలా చక్కగా నడిపించారు మొత్తం కార్యక్రమం అంతా. పొద్దున్న ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి చివరిలో శయనోత్సవం దాకా మొత్తం అన్ని టైం ప్రకారం చకాచకా నడిచిపోయాను నేను. అందులో ముఖ్యంగా ఈ శోభాయాత్ర చాలా అద్భుతంగా అనిపించిందండి. మేము కూడా హనుమాన్ చాలీసా అది పాడుతూ మేము కూడా రథానికి ముందు వెళ్ళి అందరిళ్ళకి హనుమంతుల వారి తరఫున వెళ్ళి వాళ్ళని అందరినీ పిలిచాం. చాలా అద్భుతంగా అనిపించింది. ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పడానికి ఏం లేదండి, మొత్తం అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. జై శ్రీరామ్, జై హనుమాన్. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసేని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసేని